ఫ్రెండ్స్తో పార్టీకి, ఏదైనా రెస్టారెంట్కి, హోటల్కి వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఆగండి. టేస్ట్ బాగుందని బయట తినాలనుకుంటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించాల్సిందే. మంచినీళ్లు మొదలుకొని నోరూరించే బిర్యానీ వరకు అన్నీ కల్తీనే. కల్తీకి కాదేది అనర్హం అంటూ టిఫిన్ సెంటర్లు, హోటళ్ల నిర్వాహకంపై 99 టీవీ ప్రత్యేక కథనం. డబ్బు సంపాదనే ధ్యేయమైన ఈ రోజుల్లో ఇంటి వంట చేసే తీరిక లేదు. రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడటం సగటు మనిషికి పరిపాటైంది. నోటికి రుచి ఉంటే చాలు కడుపు నింపుకుంటూ అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు. దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు వికారాబాద్ జిల్లా పరిగిలోని కొందరు వ్యాపారులు. ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలేదు అన్నట్లుగా కడుపున తినే తిండి కూడా కల్తీ చేస్తున్నారు. కల్తీ ఫుడ్ కలవరపెడుతోంది. జిల్లాలో విచ్చలవిడిగా ఆహార కల్తీ దందా రాజ్యమేలుతోంది. 10 సంవత్సరాలుగా అనేక హోటళ్లు ఏర్పడ్డాయి. ఈ హోటళ్లకు సంబంధించి గ్రామీణ ప్రజలందరూ కూడా ప్రతి శుక్రవారం కానీ వివిధ పనులమైన పరిగి పట్టణాన్ని వస్తున్నారు. మధ్యాహ్న భోజనం కానీ, టిఫిన్ కానీ, అట్లనే కొందరు రాత్రి కూడా భోజనం చేస్తున్నారు. అట్లనే రెస్టారెంట్లో కానీ, హోటల్లో కానీ నాణ్యమైన భోజనం లేదు, కల్తీ ఆయిల్ ఉపయోగిస్తున్నారు. ఆ కూరగాయలకు సంబంధించిన కూడా మురిగిపోయిన, కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టి ఇలా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతినే విధంగా ఇలా హోటల్ యజమానులు తన స్వరాజ్యం ఇలా వాళ్ళ స్వార్థ ప్రయోజనం కొరకు ఇలా వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు ఆ రకంగా నాణ్యమైన ఫుడ్ను అందించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. సంబంధిత పర్యవేక్షణ అధికారులు ఎవరైతే ఉన్నారో దాని పర్యవేక్షణ లేదు. పరిగి ముఖ్య కూడళ్లు పట్టణంలో రోజు రోజుకు పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. అందమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆకట్టుకుంటున్నాయి. వందలాదిగా ఉన్న హోటళ్లు, వేల సంఖ్యలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు మారుతున్న ప్రజల ఆహారపు అలవాట్లను ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్నాయి. నేను పరిగి గవర్నమెంట్ హాస్పిటల్లో సిఐఎస్లో పనిచేస్తున్నాను, డాక్టర్ తేజస్విని. మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఇది రైనీ సీజన్ కాబట్టి బయట హోటల్ ఫుడ్లో మనము జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది, ఆయిల్ సరిగ్గా ఉండదు. కాబట్టి ఇంట్లో చేసుకొని, ఇంట్లో వండుకునే తినే వస్తువులే మనకి చాలా హెల్తీకరము. సో హాస్పిటల్స్కి వెళ్ళకూడదు, ఎక్కువ ట్రీట్మెంట్కి డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనుకుంటే మనం ఇంట్లోనే వండుకొని చేసుకొని తింటే బెటర్. ఈ వర్షాకాలం కాబట్టి ఫీవర్ కేసెస్ కానీ, మోషన్స్, వామిటింగ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో మనం జాగ్రత్తగా ఉండాలి. తాగే నీళ్ళు కూడా మనం దాన్ని వేడి చేసుకొని తాగడం చాలా బెటర్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు డైలీ ఇవన్నీ పాటిస్తే ఆటోమేటిక్గా మీరు హెల్తీగా ఉంటారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవటానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. పట్టణంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ బిర్యానీలో ఎలుక కనిపించింది. మరో హోటల్ బిర్యానీలో చచ్చిన ఈగలు దర్శనమిచ్చాయి. ఒక బేకరీ కేక్ లో వెంట్రుకలు కనిపించాయి. పట్టణంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదులు వస్తే తప్ప అధికారులు ముందుకు రాని పరిస్థితి ఉంది. విపరీతమైన ఈగలు, దోమలు బెంచ్ల పైన, కుర్చీల పైన వాళ్తున్నాయి. అవన్నీ శుభ్రత పాటించినట్లయితే శుభ్రతనే మనుషులకు ఆరోగ్యము, మహాభాగ్యం. కాబట్టి ఈ హోటళ్ళు అంతా 2-3 రోజుల తిండిని కూడా సర్దిది మిగిలినవన్నీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి అందిస్తున్నారు. అటువంటి హోటళ్ళు కూడా మంచిగా రోజు అందించేటట్లు ప్రయత్నం చేయాలి. ఈ వ్యాధులు రాకుండా, బారిన పడకుండా 25% ప్రజలను మేలు చేయాలంటే హోటళ్ళే. కల్తీ నూనెలో నిల్వ ఉంచిన మటన్, చికెన్, కుళ్ళిన కూరగాయలు, శుభ్రత లేని వంటగదుల గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఇటీవల ఓ మటన్ వ్యాపారి ఏకంగా 15 రోజులకు సరిపడా మటన్ ఒకేసారి కట్ చేసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచి దానిపై వెనిగర్ వేసి అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారు. గత నెల రోజుల కింద కూడా ఇక్కడ మటన్కు సంబంధించి అట్లనే చాలా రోజుల నుంచి అది దాచిపెట్టి అమ్ముతున్నారని దాడులు చేసి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కాబట్టి దీంట్లో కూడా ఇక బొక్కలాయలు కానీ, అట్లనే మిగతా ఏదైతే కల్తీ ఆయిల్, అట్లనే మిగతా ఏదైతే కుళ్ళిన కూరగాయలు ఇవన్నీ పెడుతున్నారు. కానీ ఏదైతే హోటల్లో సంబంధిత నియమ నిబంధనలు ఉంటాయో వాటిని అమలు చేయని హోటళ్ల పైన ఖచ్చితంగా పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాలనేది మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్న అధికార యంత్రాంగం నిర్వాకం వల్ల ప్రజల ఆరోగ్యంతో కల్తీ మాఫియా ఆటలాడుతోంది. తినుబండారాలు, మాంసం, పాలు, నూనె ఇలా అన్నింటా కల్తీ రాజ్యమేలుతోంది. ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ఎన్ని చట్టాలు ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. క్షేత్రస్థాయిలో జరిగే మోసాలు, లోపాలపై దృష్టి సారిస్తే తప్ప అనేక చేదు నిజాలు బయటపడని పరిస్థితి నెలకొంది. పరిగి పట్టణంలో అనేక రెస్టారెంట్లు కానీ, హోటళ్లు కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కానీ నాణ్యత లేని వస్తువులను తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో మేమందరం ముందుంటాం. మీ పైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి ఎలాంటి వెనుకడుగు వేయమని కోరుచున్నాం. ప్రజల్లో ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని
మీరు ఎలాంటి నిల్వ వస్తువులను వండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పాడే విధంగా తయారు చేయొద్దని మీతో కోరుతున్నాం. ఇకపైన ఎలాంటి ఈ దుశ్చర్యలకు పాల్పడితే మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి మేము ముందుంటామని తెలియపరుస్తూ ఫుడ్ సెంటర్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి తీరాలంటున్నారు మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య. అలాంటి వారి గురించి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు. రైట్.